హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి SSLV D3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోమీటర్ల EOS-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోనే ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తోంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తోంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది. ఇక EOS శాటిలైట్ ను UR రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టిమల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. It was a very successful mission. Everything went very nominally. As on today, with the data available, the mission has almost 100% success, with the satellite being placed in the correct orbit and all separation process happening nominally. And we are very happy about the completion of the development program of SSLV with this third development flight. You remember that the first launch was near miss. We could place the satellite in orbit, but the orbit was slightly a shorter one, leading to the re-entry of the satellite back into Earth at later some time. So after understanding that, we made corrections, and the second flight went very well. And after that, we have done this third development flight. Now, beyond this, the program is to manufacture and launch this rocket for commercial purpose. There are two routes for realizing and launching. There are satellites which will be launch vehicle which will be realized by NSIL in the interim period, where they will fund and realize the rockets whichever is required for commercial purpose. They will fund ISRO to realize and supervise from industries and launch. After that, there is a technology transfer process which in space has started. ఇక ఈ ఉపగ్రహం ఏడాది పాటు పనిచేస్తుంది. SSLV D3 ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు కూడా తెలిపారు. భారతదేశ అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటుతుందని సీఎం, ఇస్రో బృందం భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి 3 రాజధానులు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. మొదట 3 రాజధానుల నిర్ణయం విషయంలో పాజిటివ్ కామెంట్లు వినిపించినా అమలు విషయంలో మాత్రం జగన్ ఇబ్బందులను ఎదుర్కోవడం, రాష్ట్ర అభివృద్ధికి ఇబ్బందులు ఎదురవడంతో మొదట ప్రశంసించిన వారే ఆ తర్వాత విమర్శించారు. అయితే అమరావతి విషయంలో జగన్ నిర్ణయం మారిందని తెలుస్తోంది. విశాఖను రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్ర ప్రజల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రావడంతో భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది తెలుస్తోంది. రాజధాని విషయంలో గందరగోళానికి తావివ్వకూడదని జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. అమరావతి విషయంలో జగన్ నిర్ణయం మారితే కృష్ణా, గుంటూరు జిల్లాలలో వైసీపీకి అనుకూల పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాబోయే 4.5 సంవత్సరాలలో కూటమి సర్కార్ అమరావతిని అంతో ఇంతో అభివృద్ధి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇవ్వాలని కొంతకాలం క్రితం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కమెంట్లు చేయడం గమనార్హం. ఇక 3 ముక్కలాటకు జగన్ చెక్ పెడితే బాగుంటుందని కార్యకర్తలు కోరగా ఆయన కోరిక నెరవేరుతుందని తెలుస్తోంది. జగన్ ఆలోచనలు ప్రస్తుతం 2029 ఎన్నికలలో గెలుపుపై దృష్టి పెట్టడంపై మాత్రమే ఉన్నాయని కమెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. ఇక జగన్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో, వ్యూహాలతో ప్రజల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. జగన్ ను తక్కువగా అంచనా వేయొద్దని, వైసీపీ హయాంలో అమలైన విధంగా ప్రస్తుతం పథకాలు అమలు జరగడం లేదని చాలా మంది భావిస్తున్నారు. ఇక వైసీపీ రాబోయే రోజుల్లో మరిన్ని ఎన్నికలలో విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందనే సమాచారం కూడా అందుతోంది. వైసీపీ భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలలో గెలిచే అవకాశం ఉంటే అసలు వదులుకోకూడదని ఫిక్స్ అయినట్లుగా పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ కో చైర్మన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. ఇక అమరావతిలో CII భాగస్వామ్యంతో సెట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం కూడా తీసుకుంది.
తీసుకుంది. ఈ సంస్థ ఏర్పాట్లలో భాగస్వామ్యం కానుంది టాటా గ్రూప్. రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, సర్వాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇక 2047 నాటికి ఏపీని నెంబర్ 1 ప్లేస్ లో నిలబడమే లక్ష్యంగా చర్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మేధావులు, పరిశ్రమల ప్రముఖుల సభ్యులుగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రశేఖరన్ ఈ టాస్క్ ఫోర్స్ కు కో చైర్మన్ గా ఉంటారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను అన్నారు. ఎయిర్ ఇండియా విస్తారాతో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరిచే అంశంపై చంద్రశేఖరన్ తో చర్చించామని, వివిధ రంగాలలో అనేక ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశంపైన చర్చించామని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సినిమాలలో నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన నటి రోజా ఎమ్మెల్యేగా, మంత్రిగా గత వైసీపీ ప్రభుత్వంలో బాధ్యతలు కూడా చేపట్టింది. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో చిత్తుగా ఓడి ప్రస్తుతం రకరకాల ప్రాంతాలలో తిరుగుతుంది. తాజాగా ఆమెకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రోజా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ను నిర్వహించింది. వాటికి నిర్వహణకు 125 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయట. ఇప్పుడు ఈ విషయమే రోజా మెడకు చుట్టుకుంది. శాంక్షన్ అయిన 125 కోట్ల రూపాయలలో 105 కోట్లు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై ఆత్యాపత్య సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి విచారణకి ఆదేశించింది. విజయవాడ సిపికి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఇప్పుడు రోజా అరెస్ట్ ఖాయమనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర పేరుతో రోజా కోట్ల ఆస్తులను సంపాదించుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వంలో చట్టం ప్రకారమే చర్యలు ఉండబోతున్నాయని ప్రభుత్వ పెద్దలు కూడా అంటున్నారు. రోజా గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఏదొస్తే అది మాట్లాడింది. తన అభిమానులను కూడా దూరం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.